కేసుకు నోటీసులు వస్తున్నాయని రకరకాలుగా ఊహించుకొని రాత్రి పవర్లు నిద్ర పోకుండా దృష్టి పెట్టిన దానిపైన. కాకపోతే వాళ్ళు అన్నది ఏది జరగకుండా అది తుస్సుమనింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఇలాంటి కార్యక్రమం జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అక్రమాలు అన్యాయాలకు సాగించడు. ఆయన నాకు తెలుసు కాబట్టి నేను ఆయన గురించి చెప్తున్నాననే విధంగా చెప్పడంతో పాటు ఆయన మామూలుగా రొటీన్ గా మాట్లాడే మాటే కదా. మీరు అన్నట్టు కోటరీ ఉంది అనేది ఎప్పుడు ముందు నుండి అంటున్నారు, ఇప్పుడు అంటున్నాడు, ఆయన బయటప్పుడు అంటున్నాడు, అది అందరూ అంటున్నారు. మరి ఆయన ఉన్నప్పుడు కూడా అందరూ అనుకున్నారు, ఈయన కూడా కోటరీలో భాగమే అనుకున్నారు. కోటరీ అనేది ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా ఎవరైనా బాగా చెప్తారంటే చిన్న పిల్లోడైనా వాళ్ళ ఇంట్లో వంట మనిషి, మీకు తెలిసినో లేదో నాకు తెలుసు బాగా, నారాయణ అనే డ్రైవర్ గా ఉండేవాడు. నారాయణ అనే డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారికి వంట వడ్డించేవాడు కూడా. ఒకనొక సందర్భంలో బెంగళూరులో ఉందో నేను బాగా గమనించేవాని. అలాంటి నారాయణ కూడా ఏదైనా మంచి సలహా సార్కు తినేటప్పుడు, సార్ ఇది అది మంచిది ఇది చెడ్డది అని చెప్తే అవునా నారాయణ అని వినేవాడు. అంటే అలాంటి చిన్న వ్యక్తుల నుండి పెద్ద వ్యక్తుల వరకు, ఐఏఎస్ ఐపీఎస్ లేక పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఎవరు చెప్పినా మంచి చెప్తే వింటాడు, చెడు చెప్తే విని ఊరుకుంటాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరి కోటరీ మీద ఆధారపడేదో, ఒకరు సలహా ఇస్తారేమో, వాడు వచ్చిందాక నేను వెయిట్ చేస్తాం, వాడు వచ్చిన తర్వాత వాడు చెప్పింది విని మేము నడుచుకుందాం అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోశానా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పార్టీ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన క్యాడర్ని ఏర్పరచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పార్టీని నడిపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి కోటరీలు గిటరీలు ఏంటి ఉండదు. ఏ టు జెడ్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినా కదా. ఎవరు కింద పోయి దానయ్య పోయి మంచి కార్యక్రమం సార్ ఇది అని చెప్తే వినే టైపు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు అనుకున్నట్టు వేరే రకంగా అలాంటివి ఏమీ ఉండవు. మోహన్ రెడ్డి గారు బయట కొంతమంది ఈ కోటరీలో మెయిన్ ప్రధాన పాత్రధారి సూత్రధారి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అని, సజ్జల రామకృష్ణారెడ్డి వలన ఈరోజు ఇలాంటి గతి పట్టిందని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పేరు చెప్పకపోయినా కోటరీ అని పేరు చెప్పింది ఆయనే, రకరకాల కథనాలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. అది ఆరోపణలు అనుకోవాలా, కథనాలు అనుకోవాలా, దానిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఎంతైనా ఉందంటారా ఈ ఓటమికి కానీ, గత ఓటమికి కానీ, ఇప్పుడు కోటరీకి కానీ? రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సాక్షి పేపర్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం సాక్షి నడిపించినదే విజయసాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షి పేపర్ నడిపించినప్పుడు ఎక్సలెంట్ గా సాక్షి పేపర్ నడుస్తుంది. సాక్షి పేపర్ జనంలో బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్నది, బ్రహ్మాండమైనటువంటి నమ్మకం సంపాదించుకున్నది. అలాంటి సాక్షి పేపర్ నడిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఎక్కడ మైనస్ కానీ, ఆ తర్వాత రాజకీయ సలహాదారుడుగా 14 నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుకోవడం జరిగింది. ఆ రాజకీయ సలహాదారుడుగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క చోట కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అభాస్పాలైనారనే అభిప్రాయం ఎక్కడా రాలేదు. ఆ తర్వాత పాదయాత్ర కానీ, ఆ పాదయాత్రలో ప్రతి కార్యక్రమంలో ఆయన వచ్చేది, ఆయనతో మాట్లాడేది, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేది, జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు అది పేపర్లకు కానీ లేక అక్కడ రావాల్సినటువంటి మెసేజ్ను రప్పించే దాంట్లో కానీ బ్రహ్మాండంగా చేస్తూ వచ్చినాడు. ఆయన చేసిన తర్వాత 2019లో మేము ఎన్నికలకు పోయిన తర్వాత ఎన్నికల్లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన సలహాదారుడుగా ఉన్నాడు. మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితంగా ఆయన చెప్పారు. ఆయనది ఒక బయట ఉంది, అది ప్లే అవుతుంది, ఒకసారి చూద్దాం. మరొకసారి మీరు అది విందుగానే ఆయన ఏం మాట్లాడారో, విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారో బయట పెడుతూ చూద్దాం ఒకసారి. సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి వెనక్కి సంఖ్యవాడు కాదు. ఏది ఏమైనా కూడా పర్వాలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అడ్డు పెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏంటనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ
ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా